చాలా ఊర్లలో మేము సువార్తకి వెళ్ళినప్పుడు లంబడి తాండాలకి వెళ్తాము, అనేక గ్రామాలకు వెళ్తాము. వాళ్ళు ఏమంటారంటే మాకు మందిరం లేదు అంటారు. అంతేకాకుండా నేను పరిచర్యకి వెళ్ళే చాలా గ్రామాలకు వెళ్తుంటాను నేను. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే ఎంతో దూరం నుంచి ఆటోలు దొరకవు, వాళ్ళకి బండ్లు ఉండదు, బండ్లు నడపడానికి రాదు, ఎంతో ఇబ్బంది పడి ఎంతో దూరం నుంచి వాళ్ళు వస్తుంటారు, కానీ సమయానికి వస్తారు. అయితే మనకి దేవుడు ఇంత చక్కని మన గ్రామంలోనే దేవుడు తన దాసులకు మంచి తలంపిచ్చి, ఒకరిద్దరు ఉన్నప్పుడే దేవుడు ఈ స్థలం ఒకటి సిద్ధపరిచి, ఇది ఇంతమంది అయితామని ఊహించలేదు. కానీ దేవుడు తన అనాది కాల సంకల్పంలో ఏం చేశాడంటే ఈ స్థలము సిద్ధపరిచాడు ఈ గ్రామం కొరకని. తర్వాత ఈ గ్రామంలో మళ్ళీ వేరే మందిరాలు కూడా లేవు. పోటీ ఉంటాయి కదా, మాది వేరే మీది వేరే అని ఉంటుంది. కానీ అట్లా కూడా లేదు, ప్రారంభం మనదే. కాబట్టి ఇంత చక్కని దేవుడు మందిరం ఇచ్చాడు, విశాలమైన మందిరం ఇచ్చాడు మళ్ళీ. అయితే మన దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకే ఇసాకు గురించి చదివినాం. 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఏ దేశంలో ఉన్నాడు అంటే చూడండి, మనం చూసినప్పుడు ఉండండి, మనము 11వ వచనం చదువుతాము. ఆయన ఏ దేశంలో ఉన్నాడో చూడండి, లేకుంటే 6వ వచనంలో చదువుతాం. 6వ వచనంలో ఏముందంటే గెరారులో, ఇసాకు గెరారు దేశంలో ఉన్నాడు. అక్కడ మనము 25వ అధ్యాయం అంతా చూస్తే ఇసాకు గురించి చూసినప్పుడు ఏమవుతుందంటే తండ్రి తవ్విన బావులు ఉంటాయి. ఆయన అబ్రహాము ఎన్నో బావులు తవ్వించినప్పుడు ఏమైందంటే అవన్నీ కూడా ఫిలిస్తీయులు, తర్వాత గెరారీయులు, తర్వాత వాళ్ళకి వ్యతిరేకముగా ఈయన తండ్రి తవ్వించిన బావులన్నీ కూడా పూడ్చిపెట్టేశారు. బావుడు అంటే మనము నుయ్యి అంటాము, వాళ్ళేమో బావులు అంటారు. బావులన్నీ కూడా పూడ్చిపెట్టేశారు. అయితే తిరిగి ఆయన తవ్వాడు, పనుల చేత తవ్వినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన తవ్వినప్పుడు వాళ్ళు రావడము, పూడ్చేసేయడము. ఆయన ఏం చేశారు, అక్కడ నుంచి మరొక స్థలానికి పోయి మళ్ళీ ఇంకొక స్థలంలో ఇంకొక బావి తవ్వేవాడు. ఆ విధంగా బావులు తవ్వుతుండేవాడు. అయితే ఇక్కడికి వచ్చాడు, ఇదేంది గెరారులోనికి వచ్చాడు. గెరారులోనికి వచ్చినప్పుడు అక్కడ రాజు అబీమెలెకు అని ఉంటాడు. అయితే ఆయన ఏం చేసినాడంటే అది ఒక పెద్ద చరిత్రలే, అది చెప్తే కూడా మంచిగా ఉండదు. కానీ మనము నూతన సంవత్సరంలో నూతన విధంగా నూతనమైనవే చూద్దాం. చూడండి 12వ వచనంలో ఏమంటున్నాడు, ఇస్సాకు ఆది కాండం 26వ అధ్యాయంలో 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, మూడు వచనాలు ఉంటాయి 26వ అధ్యాయంలో. 12 ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చూడండి, గొప్పవాడవ్వాలంటే మనం ఏమనుకుంటామంటే ఏ విషయంలో అయినా కూడా నేను గొప్పవాడిని అవ్వాలి, ఆర్థికంగా కానీ ఏ విషయంలో అయినా కూడా మనం ఏమనుకుంటామంటే తొందరగా పెద్దోడు అవ్వాలని ఏం చేస్తారు, చాలా మంది అడ్డదారి తొక్కినప్పుడు ఏమవుతారు, వాళ్ళు దొరికిపోయి నానా ఇబ్బందులు పడి అక్కడి నుంచి మళ్ళీ పైకి రావడానికి ఎంతో తంటాలు పడతారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ దేశమందు, అంటే ఏ దేశమందు ఉన్నాడు, గెరారు దేశంలో ఉండి ఆయన ఏం చేసినాడంటే ఇత్తనము లేచాడంట. ఏం ఇత్తనము లేచాడు చూడండి, 13వ వచనం, ఇత్తనము లేచినాడు. అయితే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. దేవుని వాక్యములో కానీ
లేకుంటే మామూలుగా మనం తెలుసుకున్న కూడా ఇత్తనం వేసినప్పుడు ఒకటేసారి ఎదిగిపోదు కదా. తర్వాత మనము అభివృద్ధి పొందాలి అంటే మనం ఒకటేసారి పైకి వెళ్ళిపోవాలని లేదు. అయితే క్రమమున దినము కదా. ఈరోజు ఎట్లానే నూతన సంవత్సరంలో ఒక దినము గడిచిపోయిందో అదే విధంగా దినము ఎన్ని దినాలు అయితే ఒక సంవత్సరం అవుతుంది? 365 దినాలు అయితే, అంటే ఒక సంవత్సరం కావాలంటే ఎన్ని దినాలు కాయాలి? మనము వేచి చూడాలి. 365 దినాలు చూస్తేనే సంవత్సరం అవుతుంది. అలాగే మనము ఎదగాలి అంటే క్రమమున ఎదగాలి. అడ్డదారిలో తొక్కితే ఏమవుతాము? ఎదగలేము. అలాగే 14 వచనం చదవమయ్యా. చూడండి ఏ విధంగా ఆశీర్వదించాడు దేవుడు ఆయనకి. అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. చూడండి, మనకి ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకో, ఎవరైనా మంచి ఇల్లు కడితే ఏమనుకుంటాము? అబ్బా ఎవరో కానీ మంచి ఇల్లు కట్టాడురా అంటారా లేదా? మంచి ఇల్లు కట్టాడు, మంచి డిజైన్ పెట్టినాడు, మంచి ఖరీదైన రాళ్ళు తెచ్చి, లేకపోతే డోర్లు చూస్తే అబ్బా ఎక్కడ చేపించాడో, ఏం కర్రలతో చేపించాడో అని చూస్తాం. చూస్తారా లేదా? చూస్తామా లేదా? వెళ్తున్నాడు, మంచి కలర్ ఉంటే, మంచి డిజైన్ ఉంటే. అదే మన పొరుగువాడు, మనకు తెలిసినోడు వాడే కానీ మన పొరుగున ఉన్నవాడు చేశాడు అనుకో, ఏం చేస్తాం మనము? అసూయ పడతామా? సంతోషిస్తామా? అసూయ పడతామా లేదా? మన పక్కనున్నోళ్ళు, అదే బయట వాళ్ళకి చూసి మనం ఏంటో సంతోషిస్తాము. కానీ మన పొరుగున ఉన్న మన సహోదరుడు కానీ మన పొరుగున్నవాడు కానీ చూస్తే, ఓ వీడు ఎట్లా గొప్పవాడు అయిపోయినాడంటే అని రాగము తీసి దానికి ఏదో వంకర చూపిస్తామా లేదా? అంటే దానికి ఏమంటారు? దానికి అసూయ. అంటే ఒకరు బాగుపడితే మనం ఏం చేయలేము? చూడలేని కన్నులు. అంటే ఎందుకంటే ఈయన ఏం చేసినాడు? ఆ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉండి క్రమముగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అది? ఆయన ఇత్తనం వేసిన సంవత్సరం. అయితే మనం ఏ సంవత్సరంలో ఎదగాలి? చూడండి, మనకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కదా. ఈ సంవత్సరంలో మనం ఇత్తనం వేయాలి. ఏం ఇత్తనం వేయాలి? ఇత్తనం అంటే చూడండి, ధాన్యం వేస్తారు, తర్వాత పెసర్లు మినుములు వేస్తారు కదా. అనేకమైన ఇత్తనాలు ఉంటాయి. అయితే ఇత్తనాలు వేసినప్పుడు ఏ ఇత్తనం వేయాలి? మనము దేవుని బిడ్డలముగా. చూడండి రండి, ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనం ఏంటంటారు చూడు. 27వ వచనం, 1వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తున్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. సృజించిన తర్వాత ఏమంటున్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సమస్త సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి ఏం చేస్తున్నాడు? నూతనమైన దంపతులు వీళ్ళు. ఎలాంటి వాళ్ళు? భూమి మీద అలాంటి వాళ్ళు ఉన్నారా? అప్పటికి దేవుడు సృజించినప్పుడు ఉన్నారా? మొట్టమొదటి జంట, అంటే క్రొత్త జంట వీళ్ళు. కొత్తగా భూమి మీద వాళ్ళకి నిర్మించి, తన చేతులతో నిర్మించి భూమి మీద ఉంచి వాళ్ళకి ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు? ఎలా ఆశీర్వదిస్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఫలించడం. ఫలాలు. ఇప్పుడు ఫలాలు అంటే ఏం చేస్తారు? ఒక మంచి చెట్టు ఉన్నది, అది ఫలించింది అనుకో, ఏం చేస్తారు? దానికి భద్రం చేస్తారా లేదా? భద్రంగా ఉంచుతారా లేదా? ఇప్పుడు చెట్టు ఫలిస్తుంది, మంచిగా మామిడికాయలు అయినాయి, అందరూ వచ్చి తీసుకుంటుంటే తీసుకోపోని అంటారా? ఆ చెట్టు ఆ స్థలం గల ఏం చెప్తారు? దానికి చుట్టూ కంచేస్తారు, అవునా? కంచేసి భద్రపరుస్తారు. కానీ అది అలాగే విడిచిపెట్టారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు ఫలించి అభివృద్ధి పొందడం అంటే ఆశీర్వాదమా శాపమా?
చెప్పండి, మీరందరు చెప్పాలా ఇప్పుడు కదా. దేవుడు ఏమన్నాడు? ఫలించడం, ఫలాలు. ఫలాలు అంటే అన్నిటికీ ఫలాలే. ఇప్పుడు మనుషులకు పిల్లలు పుడతారు, అది ఫలాలా? పిల్లల ఫలమే. అదేం ఫలం అంటారు? అదేం ఫలం అంటారు? గర్భఫలం అంటారు. అంటే ఇది ఫలమే, చెట్టు మీద కాసింది ఫలమే కదా. ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది అంటే మనుషులకు ఏం చెప్పాడంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఏం నింపాలంట? భూమిని నిండించి. తర్వాత ఏం చేయాలా? భూమి నిండించి దానిని లోపరుచుకోవాలా. అంటే భూమి అంతా మనకి ఎట్లా అధికారం ఇచ్చాడంటే, అంటే ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదము ఏ విధంగా మారింది? రండి, ఆశీర్వాదం కదా ఇది. ఇది ఆశీర్వాదం. ఫలాలు ఫలించడం అంటే ఆశీర్వాదం కదా. మూడో అధ్యాయము ఆది కాండము, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అన్నాడు కదా. 3వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? 17, 18, 16వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము, నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించెదను. ఇక్కడేముంది? మీరు ఫలించండి అన్నాడు కదా. ఇక్కడేం చెప్పాడు? ఇది శాపమా ఆశీర్వాదమా? కదా, ఫలాల్లోనే ఫలమే. మీరు ఫలించి అన్నాడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? విస్తరించి భూమి నిండించి అని చెప్పిన వాడే ఇక్కడేం చెప్తున్నాడంటే ఎప్పుడైతే మనము తప్పు చేస్తామో ఆశీర్వాదాన్ని ఎలాగ మారిపోతుంది? శాపముగా మారిపోతుంది. అంటే మనకు దేవుడు ఏమనుకుంటున్నాడు? మనందరినీ ఆశీర్వదించాలా అనుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఆయన మాట వినము కదా. మనం ఎలాంటి వాళ్ళంటే మొండోళ్ళమంట. మనం ఎంత మొండోళ్ళమంటే ఎన్నిసార్లు వింటాము, సరే అని తల ఊపుతాము కదా. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలా? అబ్బా, నేను టైంకి రావాలి, నేను మంచిగా నేను ఉండాలి అనుకొని తీర్మానం చేసుకుంటాం నూతన సంవత్సరంలో. తర్వాత మనం నూతన సంవత్సరం తీర్మానం చేసుకున్న మనం ఏం చేస్తాము? దాని ఆజ్ఞను మనం తీర్మానం చేసుకుంటాం. దేవుడు తీర్మానం చేసుకోమన్నాడా? కాదు, మనంతటా మనమే తీర్మానం చేసుకున్నాం. కానీ మనం తీర్మానం చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? దాన్ని నెరవేర్చలేము. అందుకే వీళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమొచ్చింది? నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించేదాను కదా. గర్భ వేదనతో ఏం చేస్తారన్నాడు? పిల్లలను కందువు. తర్వాత ఆదాంకి ఏమంటున్నాడు? 18వ వచనంలో, 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారము తిందువు. చూడండి, అప్పుడు ఎలా ఉండే? ఎంతో సంతోషముగా నూతనంగా. ఎవరు? మానవులు ఎవరు కూడా లేరు అక్కడ. అలాంటి సమయంలో వీళ్ళిద్దరే ఉన్నారు. ఆ ఏదెను తోటలో ఎంతో చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ, అదొకసారి ఊహించండి కదా. ఎంతో చక్కగా ఇష్టమైన ఫలాలు తింటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడేమొచ్చింది? వాళ్ళకి శాపం వచ్చింది, నష్టము కలిగింది. తర్వాత అందుకే అంటాడు ఒక మాట, ఏమంటాడు? రండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుతామా? 3వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. మనుషులందరూ కూడా, అంటే చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలోళ్ళని కాదు, వయసులో ఉన్న వాళ్ళని కాదు, ఏ భేదం లేదు. మానవ జాతి అనేది అందరూ కూడా దేవుడు ఏం చేసినాడంటే ఆశీర్వదించాడు.
ఎలాంటి ఆశీర్వాదము? ఆయనది శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదం. అందుకే ఆయన ఏం చేసేవాడంటే ప్రతి దినము కూడా చల్లపూట వచ్చి వారితో చక్కగా మాట్లాడేవాడంట దేవుడు. ప్రతిరోజు కూడా చల్లపూట వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? చూడండి, దేవుని కంటే మేము ఎలా అయిపోవాలనుకున్నాడు? గొప్పవారిగా. అంటే మేము ఈ ఫలము తిన్నప్పుడు దేవుడు మాతో అబద్ధం చెప్పాడు, ఈ ఫలం తినొద్దు అన్నాడు. మేము తింటే మేము ఎట్లా ఉంటామంట? దేవదూతల వలె లేకపోతే దేవుని వలె మారిపోతామని వాళ్ళు తిన్నారు. తిన్నందుకు మనకేమొచ్చింది? నష్టమును. ఎక్కడ? అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆదము ద్వారా వచ్చిన పాపము మనందరికీ సంక్రమించింది, మనందరికీ చుట్టేసింది. అందుకే మనము ఆ ఒక్క గర్భ వేదనను మనం భరిస్తున్నాం. చూడండి, ఈ నూతన సంవత్సరంలో ఇంకో కొన్ని మాటలు చూద్దాము. ఎలా మనము, మనకి సంవత్సరం ఇచ్చాడు కదా, ఎలా మనము ఫలించాలి? రండి, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. సారీ, 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. 6 నుంచి 9 వరకు ఉంటుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదుక వచ్చినప్పుడు అది ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు పండ్లను వెతుకుచు ఉన్నాను, గాని ఏమీ దొరకలేదు. దీని నరికివేయుమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి వెరువేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయుదుమని అతనితో చెప్పాను. చదివినాం కదా, ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం చదివినాం, ఒక ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందంట? ఏం చెట్టు ఉంది? ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరేంటిది? అంజూరపు చెట్టు కదా. అంజూరపు చెట్టు ఉన్నప్పుడు ద్రాక్ష తోట మంచిగా ఫలిస్తున్నది. కానీ అంజూరపు చెట్టులో ఏమొస్తలేవంట? ఫలాలు వస్తలేవు. ఎన్ని సంవత్సరాలు చూశాడు? 3 సంవత్సరములు చూశాడు. వస్తున్నాడు ప్రతిరోజు కూడా, లేదా ప్రతి సంవత్సరం కూడా ఆ కాలం అప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3వ సంవత్సరం చూశాడు. చూసినప్పుడు ఏముంది? దానికి ఫలాలు లేవు, ఫలాలు వస్తలేవు. అయితే ఏం చేస్తారు? ఫలాలు రాకపోతే చెట్టు ఇంకా మంచిగా పెద్దగా పెరగని అంటారా? ఏం చేస్తారు? నరికేస్తారు కదా. అందుకే ఆ తోటమాలితో చెప్తున్నాడు యజమానుడు, అయ్యో ఈ యొక్క స్థలము దీని ద్వారా వ్యర్థమైపోతుంది కదా, అవునా? ఇది వ్యర్థమైపోతుంది మరి, కాబట్టి ఇది నరికేసి ఏం చేయాలంట? వేరే చెట్టు నాటాలి ఆ స్థలంలో, అవునా? ఆ స్థలంలో వేరే చెట్టు నాటినప్పుడు వేరే ఫలాలైనా వస్తాయి. ఎందుకు దీని ద్వారా ఈ భూమి వ్యర్థమైపోతుంది అని చెప్పినప్పుడు తోటమాలి ఏమంటాడు? తోటమాలి ఎవరు? తోటమాలి ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎవరికి అంటున్నాడు? దేనికి అంటున్నాడు? చెట్టుకు అంటున్నాడు కదా. ఆ చెట్టుకు ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం ఏం చేస్తాడంట? దానికి ఏం చేస్తాడు? ఎరువు వేస్తాడు. ఎరువు అంటే ఏంటిది? ఎరువు అంటే ఏంటిది? అంటే బైబిల్ భాషలో ఎరువు అని ఉంది, మన భాషలో ఏమంటారు?
గత్తం వేస్తారు. అది మన భాషలో ఏమంటారు, గత్తం అంటారు కదా. మంచిగా నేను చుట్టూ ఎరువేసి దానికి మంచిగా గత్తం వేసి మంచిగా చేస్తాను, అప్పుడు అది ఫలించకపోతే అప్పుడు నరికేద్దావు కానీ అంటున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? చెట్టు గురించి చెప్తున్నాడా, మన గురించి చెప్తున్నాడా? చెట్టు గురించి చెప్తున్నాడా కదా. ఇక్కడ చెట్టు అని చూపించాడు. ద్రాక్ష తోట అంటే ఏంటి చూడండి, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనం చదువు. ఇశ్రాయేలీయుల వంశము సైన్యములకు అధిపతగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరంట ఈ ద్రాక్ష తోట? ఎవరు? ద్రాక్ష తోటకి సాదృశ్యంగా దేని గురించి చెప్పాడు? ఇప్పుడు ఈ గ్రంథం మనకు దేని ఏ స్థలం గురించి రాయబడింది? ఇశ్రాయేల్ దేశం గురించి రాయబడింది. ఇశ్రాయేల్ దేశం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం చదివిన గ్రంథం అంట దేన్ని పోలి రాశారు, ఎక్కడ సందర్భం రాశారు, ఎవరు రాశారంటే ఇశ్రాయేల్ దేశంలో జరిగిన ఒక చరిత్ర, లేకపోతే అక్కడ జరుగుతున్నది. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయులు ఏమంట, సైన్యములకు అధిపతి యెహోవా ఏమంట చదువు. ఇశ్రాయేలీయుల వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూద మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము జరుగుతున్నది. తర్వాత నీతి కావాలని చూడగా రోదనం. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయ సైన్యము యెహోవా దేవునికి ఎవరంట? వాళ్ళు ద్రాక్ష తోటగా. అంటే మనమందరం ఎవరు? ఎక్కడికి వచ్చినాం మనము? ఆయన ద్రాక్ష తోటలోనికి వచ్చినాము కదా. ద్రాక్ష తోటలోనికి వచ్చిన మనము ఫలించకపోతే ఏం చేస్తాడు? ఫలించకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఫలాలు రావు. ద్రాక్ష తోటలో ఎంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? నువ్వు వెళ్ళినావా ద్రాక్ష తోటకి? ఇప్పుడు వెళ్ళినావా? ద్రాక్ష తోటలో పనిచేసిన వాళ్ళు తెలుసు. ద్రాక్ష తీగలు ప్రాకుతుంటాయి, అవి ఎండిపోతే ఉంచుతారా? దానికి ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. కట్ చేసి ఎక్కడేస్తారు? బయట పాడేస్తారు. బయట పాడేస్తే ఏం చేస్తారు మనుషులు? దాంట్ని ఏం చేస్తారు? బయట పారవేస్తే ఏం చేస్తారు? కాల్చేస్తారు కదా. అయితే ఇక్కడ మనం 6వ అధ్యాయంలో చదివిన ప్రకారం ఏమంటున్నాడంటే తోటమాలి ఎవరు? యేసు ప్రభువు. తోటమాలి ఎవరు? యజమానుడు ఎవరు? నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. ఏమంటాడు అక్కడ? వ్యవసాయకుడు కాదు, సారీ, 14వ అధ్యాయంలో ఒక్క మాట చదివి నేను వినిపిస్తా, మీరు తీయొద్దులే. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఇది కాదు, 15వ అధ్యాయం 1వ వచనములో నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. తోటమాలి ఎవరు? తోటమాలి ఎవరంటే యేసు ప్రభు. వ్యవసాయకుడు ఎవరు? ఎవరు వ్యవసాయకుడు? వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే మనకి సంవత్సరం ఇచ్చాడు కదా, 2025 సంవత్సరం ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు అనేది చూసుకోవాలి, మనం ఆలోచించాలి దేవుని వాక్యంలో నుండి. ఎందుకు ఇచ్చా? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు. అయితే ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ఈ కూర్చున్న స్థలము ఏమైపోతుంది? మీరు ఫలం ఫలించకపోతే వ్యర్థం అయిపోతుందా లేదా? మనం కూర్చుంటాం, మీరే కాదు నేను కూడా కూర్చుంటా కదా. నేను కూర్చున్న స్థలం ఎప్పుడు పోయి కుర్చీలో కూర్చుంటా, లేకపోతే కింద కూర్చుంటా. నా స్థలం, ఆ స్థలం ఏమైపోద్ది? వ్యర్థం అయిపోతుంది. ఆ స్థలం నుండి ఇంకొకరు రావాలా అంటే, ఇంకొక చెట్టు నాటాలంటే ఏంటిది? ఇంకొక వ్యక్తి రావాలి. నువ్వు ఆ స్థలం ఆపుతున్నావు, కానీ ఆ స్థలం నువ్వు ఉన్న ద్వారా అక్కడ ఏం లేదు, ఎటువంటి ఫలితం లేదు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దానికి ఏం చేస్తాడంట? ఎరువేస్తాడు. ఎరువు అనేది ఏంటిది? ఏం ఎరువేస్తాడు దేవుడు? గత్తం వేస్తాడా? దేవుని వాక్యం అనే ఎరువేస్తాడు. ఎరువేసినాక ఏం కావాలి? ఫలించాలి కదా. చుట్టూ కంచేస్తాడు, ఎరువేస్తాడు. ఎరువేసినాక ఫలించాలి. ఫలించకపోతే ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఏం తీసివేస్తాడు? ఆ చెట్టు తీసేస్తాడు. ఆ చెట్టు తీసి ఎక్కడ వేస్తాడు? గడతోడ వేసేస్తాడు. అవునా కాదా? అక్కడ వేసేస్తే ఇంకా ఫలిస్తావా? ఫలించవు. అందుకే ఏమంటున్నాడంటే ఇస్సాకు అంట ఆ సంవత్సరము ఇత్తనములు వేసి 100 అంతలు ఫలం పొందాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయనేం చేస్తున్నాడంటే దేవాదేవుడు ఒక ఉపమానం చెప్పి
ఈయన వలన ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవలెను. కాబట్టి చూడండి, రోమిలు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. మీ మనస్సు మారి ఏం కావాలి? ఏం కావాలి అంటే మీ మనస్సు మారి నూతనము అగుట వలన ఏమవుతారంట? రూపాంతరము పొందుతాము. రూపాంతరం పొందాలి అంటే మనస్సు మారి ఏం కావాలి? నూతన పరచబడాలి. నూతన సంవత్సరంలో ఏం కావాలి? మనము నూతన పరచబడాలి. ఎప్పుడైతే నూతన పరచబడతామో, ఏం నూతన పరచబడతాము? నూతనముగా మనము నూతనమైన ప్రవర్తన అంటే ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో అవన్నీ మనము విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో నూతనముగా, నూతనమైన స్వభావము, నూతన ఆత్మ మీకు అనుగ్రహిస్తా అంటాడు. 9వ అధ్యాయం మత్తయి సువార్త. ఇంకో మాట చూడండి, 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. 16వ అధ్యాయము 9వ అధ్యాయం 16వ వచనము 17వ వచనం ఏమంటాడు? ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసిన ఎడల ఆ మాసిక బట్టను ఎలితిపరచును. చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలోను అప్పుడు ఆ రెండును చెడిపోక చెప్పాను. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభు అంటే, ఎవరైనా కూడా కొత్త బట్టకు ఏమంట, ఎవడైనాను పాత బట్టకు కొత్త మాసిక వేస్తే ఏం చేస్తుంది? మాసిక అంటే తెలుసు కదా, మాసిక అంటే తెలుసా? కొత్త బట్ట లేదా కొత్త బట్టకి ఏమి వేయకూడదు. ఏముంది అక్కడ? ఎవడైనాను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయాడు. మాసిక అంటే ఏం చెప్పండి? పంచర్ వేస్తారు కదా, అప్పుడు వేసేవాళ్ళు. ఎప్పుడంటే అది నిక్కర్లు కొనేవాళ్ళు కదా చిన్నపిల్లలకి, వాళ్ళు కూర్చొని చినిగిపోతే ఏం చేసేవాళ్ళు? పంచర్ వేసేవాళ్ళు. పంచర్ వేస్తే ఎట్లనో వెనకాల మొత్తం చినిగిపోతే కొనడానికి డబ్బులు ఉండేవి కాదు కదా అప్పుడు కాలంలో. ఇప్పుడైతే ఒక ప్యాంట్ 1000 రూపాయలని కూడా కొనేస్తున్నారు. మా టైంలో చూడాలంటే అది చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మాసిక వేయడం అంటే ఏంటిది? మా టైంలో ఇక్కడ బల్ద సంతకు పోయి కొనుక్కొని తెచ్చేవాళ్ళు మా అమ్మోళ్ళు. అవి వేసుకుంటే 2 రోజులుగా చినిగిపోయేవి. తర్వాత దానికి పంచర్ వేసినట్టే, మనం ట్యూబ్కి ఎట్లా పంచర్ వేస్తామో ఉంది కదా, తెలుసు కదా, అట్లా అంటే మాసిక అంటారు దానికి. వేస్తే ఏమవుతుంది? కొత్త బట్ట వేసారనుకో, కొత్త బట్ట అట్లా ఉంటుంది, పాతది చినిగిపోయి అంటే చీక్కిపోతుంది కదా, చీక్కిపోయి చినిగిపోతుంది మళ్ళీ కొన్ని రోజులకే. అయితే అట్లా వేస్తే ఉంటుందా? కొత్త దానికి కొత్తది వేయాలి, పాత దానికి పాతది వేయాలి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు అంటే, బట్టను ఎలితిపరచును. చినుగు అంటే ఏమవుతుంది? చినుగు మళ్ళీ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అందుకే ఈ నూతన సంవత్సరాలు ఏం చేయాలి? ఎప్పుడు నేను కొత్త సంవత్సరంలో వచ్చిన మర్చిపోయి ఏం చేస్తాం? మనము అప్పుడు లెక్కనే జీవిస్తాము, అలాగే ఉంటాము. కానీ మన జీవితం మారకపోయింది అనుకో, ఎన్ని సంవత్సరాలు మారని, ఇలాంటి నూతన సంవత్సరాలు ఎన్ని రాని, మనం మారకపోతే మనం అట్లే ఉంటాం. అంటే మన ఫలాల్లో అభివృద్ధి రాదు, మన జీవితంలో అభివృద్ధి రాదు. తర్వాత ఏదో ఒక దినము ఎలా అయిపోతామంటే
ఇంకా మనం నూతిలో మునిగిపోతే ఎట్లా, అటు కాలు అందదు చెయ్యి అందదు, కొట్లాడుతూ ఈత రాకపోతే ఎట్లా కొట్టుకుంటూనే ఉంటాం, పైకి రాలేం కిందకి, అట్లా అయిపోతాం అనమాట. అప్పుడు ఎవరు సాయం చెయ్యరు, రారు. అందుకే ఒక మాట చూడండి, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 29వ వచనం, 28. జ్ఞానము వారికి లేదా 28 చదవమ్మా. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేక. చూడండి, ఇంత చక్కగా బోధించినప్పుడు కూడా మనం చెవి పెడితే ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, వాళ్ళ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, వారికి జ్ఞానం వారికి అసహ్యం. ఇది ఎక్కడ దొరకదు. ఇది అక్కడ ఒక అన్నుడు, మేము ఇప్పుడు చోడింపురం వెళ్తే అన్నుడు చెప్తున్నాడు, ఆయన ఇలాంటివి ఎక్కడ దొరకదు, ఇది అమూల్యమైనది. ఇది దొరికినప్పుడు ఏం చేసుకోవాలి, ఒక బంగారం కానీ దొరికింది అనుకో, కడ్డీ దొరికింది, బంగారం కడ్డీ దొరికింది అనుకో, ఏం చేస్తాము, పోతే పోనీ తనేసిపోతామా, తీసుకుపోయి మంచిగా బంగారం అని తెలిస్తే ఎగురు గంతులేస్తాం. దానివల్ల ఏమవుతాం, మనము లక్షాధికారులు, కోట్లాధిపతి, ఇంకా మంచి ఇల్లు కట్టుకుంటాం దాన్ని అమ్మి. అంటే దానికి పోగొట్టుకుంటామా, కానీ దానికంటే శ్రేష్టమైనది వాక్యం. అందుకే వాక్యం సమయం ఉండగానే అక్కడేమంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఏమైందంట, ఇష్టము లేకపోయెను. అంటే మనం ఏం చేస్తాము, మందిరానికి వస్తుండి కూడా కొన్నిసార్లు వెనక తిరిగి చూస్తాం. అందుకే యేసు ప్రభు సముద్రంలో నడిచి వస్తున్నప్పుడు పేతురు చూశాడు, వీళ్ళందరూ భయపడుతున్నప్పుడు ఏమైంది, పేతురు ఏం చేశాడు, నువ్వే అయితే నేను కూడా నడిచి రావాలి అన్నాడు. నేను కూడా నడిచి రావాలన్నప్పుడు దిగాడు, 2 అడుగులు వేశాడు, కానీ ఎటు చూశాడు, గాలి వైపు చూశాడు. అంటే వెనక తిరిగి చూశాడు. ఎప్పుడో అప్పుడు మునిగిపోతున్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు, దగ్గర ఉన్నాడు, దూరం ఉన్నాడు, కానీ అప్పుడే చేపట్టి అల్ప విశ్వాసి. అలాగే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన వెనక వైపు చూస్తాం. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నా అంటున్నాడు, ఏగిరా పడుతున్నాను కదా, ముందుకే సాగిపోవడానికి చూస్తున్నాను. నేను వెనుకున్నవన్నీ కూడా నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకం లేదు, నేను ఎలాంటి యూదుడనో, ఏ విధంగా నేను హింసిస్తుంటానో, నేను విద్య నేర్చుకున్నానో అవన్నీ కూడా నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు దేని వైపు చూస్తున్నా, పరలోకం వైపు చూస్తున్నా. ఎప్పుడైతే మనం ముందుకు చూసి నడుస్తామో మనము త్రొట్టిల్లము, మనం పడిపోము. కానీ ఎప్పుడైతే మనం ఒక గట్టు నుండి నడుస్తున్నప్పుడు, ఇప్పుడు మన గట్టు ఉంది, రోడ్డు లేదు, ఇటువంటి చూసి నడిస్తే ఏమవుతాము, కింద పడతాం. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, ఇంకొక మాట లేకపోతే 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 వాక్యాలు చూసి ముగించుకుందాం, టైం కూడా చాలా అయింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమంటున్నాడు, ఎవడైనను. ఇంకో పేతురు కూడా అంటాడు, క్రీస్తులో ఉన్నప్పుడు అంట శ్రమ అనుభవించక తప్పదు అని పేతురు అంటాడు. తర్వాత క్రీస్తు సైనికులై ఉంటే ఎలా ఉండాలి అంట, శ్రమను అనుభవించాలని పౌలు చెప్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రీస్తు నందున్నాడు ఎలా ఏమైతామంట, నూతన సృష్టి. అందుకే ఒకరోజు ఒక రాత్రి వేళ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరు తెలుసు కదా, ఎవరైనా రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, నూతనమైన జన్మ గురించి చెప్పాడు. అయితే ఆయనకి అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఎక్కడ చూడలేడంట, పరలోక రాజ్యములు దేవుని రాజ్యం చూడలేడు క్రొత్తగా జన్మిస్తే.
అయితే ఆయన ఏం చెప్పాడు, నేను ముసలివాడినయ్యా, నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ ఎలా నేను పుట్టాలా అని అడిగితే అప్పుడు మళ్ళీ యేసుప్రభు ఏమంటాడు, నీవు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యములో ఏమి లేదంట, ప్రవేశం లేదు. అందుకే ఇక్కడేమంటున్నానంటే క్రీస్తునందున్న ఎడల నువ్వేమవుతావంట, నూతన సృష్టి. అంతే, చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి. ఎవరు కొట్టినే తిట్టినే ఏం పట్టించుకోవద్దు. అందుకే హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు తెలిసిన, మనం ఏం చేస్తాము, ఇల్లు కొనుక్కుంటాం, ఒకటే ఇంట్లో ఉంటాం కదా, ఇల్లు కొనుక్కుంటాం. ఎందుకంటే ఎప్పుడు మనం కిరాయి అయితే సోఫా కొనుక్కోలేము, మంచం కొనుక్కోలేము, బీరువా కొనుక్కోలేము కదా, ఎందుకంటే అవన్నీ షిఫ్ట్ చేసినప్పటికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆయన ఏం చెప్తాడంటే మీరు సంవత్సరానికి ఒక ఇల్లు మారండి అయ్యా అంటాడు. సంవత్సరానికి ఒక ఇల్లు మారడం సాధ్యమవుతుందా? సంవత్సరం ఒక ఇల్లు మార్చండి, మారి ఏం చేస్తావు, పక్కన మీకు అన్యులు ఉంటారు, వాళ్ళు లెగక ముందే నువ్వేం చేయాలంట, మంచిగా వాకిలంతా శుభ్రం చేసి జాడు కొట్టేయాలి. ప్రతిరోజు అట్లా చేయి. అట్లా అయితే ఏమవుతారు, వాళ్ళు మనకు పరిచయం అవుతారు. మనకు పరిచయం అయినప్పుడు ఏం చేస్తాము, సువార్త చెప్తాము. సువార్త చెప్పినప్పుడు ఏమవుతాడు, వాళ్ళు దేవుని ఇంటికి, అంటే సంవత్సరానికి ఒక్క ఇంటి వరకైనా నువ్వు నడిపించగలవు. అయితే అందుకే నూతన సృష్టి అంటే ఎలా ఉండాలంటే మనవి పాతవంతా గతించిపోవాలా, మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో అవన్నీ కూడా మర్చిపోవాలా, నూతన పరచబడాలి. అప్పుడే నూతన రాజ్యములో ప్రవేశం. ఈ వచనం చదివేద్దాం, మనం ముగించుకుందాం, పావుగంట ఉంది, సహోదరుడు చూసుకుంటాడు. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 21వ అధ్యాయంలో 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా, లేకపోతే 2వ వచనం చదువుతున్నా. నేను నూతన మరియు 2వ వచనం చదువమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండును, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. తోడై ఉండును అంటే ఆయన ఎవరు, ఇమ్మానుయేలై ఉండును కదా, ఆయన తోడై ఉండే దేవుడు. అందుకే ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో నూతనమైన యెరూషలేము. అది ఎట్లాంటి యెరూషలేము అంట, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పట్టణం. ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయం అంతా ఉంటుంది. అంటే ఇది ఏమేమి ఉంటుంది, ఇది అనేకమైన రాళ్లను మనకు చూపిస్తారు. అక్కడ అనేకమైన రాళ్ళు, అంతే, గోమేదిక, సూర్యకాంతపు రాయి, సులోమోను రాయి, ఇవన్నీ కూడా చూపిస్తారు. అంటే అవన్నీ కూడా దేనికి, ఇది రాళ్ళు ఉంటాయా, పరలోకంలో ఇల్లులు ఉంటాయా కదా, దేనికి సూచిస్తున్నదంటే ఆయన యొక్క గుణగణాలు. అంటే యేసుప్రభు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఆ యేసుప్రభును సూచిస్తూ ఈ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అందుకే అక్కడ పట్టణం గురించి ఒక మాట చెప్తాడు చూడండి, 27వ వచనము, 21లో 27 ఏం చెప్తున్నాడు, గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైనది ఏదైనాను అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనే ఈ పరిశుద్ధమైన యెరూషలేము. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేము. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైన యెరూషలేములోనికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, నూతన పరచబడాలి. అందుకే అక్కడ ఒక మాట అంటాడు హెచ్కేల్ గ్రంథములో, ఏమంటాడు, నూతనమైన హృదయమును నీకు ఇచ్చేదను. మళ్ళీ ఏమంటాడు, నూతన హృదయము, నూతన, ఒక మాట చదువమ్మా, ముగించుకుందాము. 36వ అధ్యాయము 26వ వచనం హెచ్కేలు, అది చదివి ముగించుకుందాం.
నూతన హృదయము నూతన హృదయంను మీకు ఇచ్చేదను, నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నూతన స్వభావము ఏమిస్తాడంట? మీకు నూతన కలుగజేసేదను. హృదయం ఇస్తాడంట, నూతన స్వభావము. ఆయన పాతవాడు కాదురా. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాడు, అంతా ఎంత మారిపోయాడో అని ఎవరు చెప్పాలి? మనతో పాటు మన బంధువులు, లేకపోతే మన స్నేహితులు, మన ఊరు వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి. ఆ విధంగా దేవుడు మనలను ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా చేయనట్లు మనం దేవుని ప్రార్థన చేసుకుందాం.